జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక పోలవరం ప్రాజెక్టు నాశనం చేశారని టీడీపీ జిల్లా కార్యదర్శి కాకినాడ రూరల్ నాయకుడు పెంకె శ్రీనివాస్ బాబు ఆరోపించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట టీడీపీ కార్యాలయంలో పెంకె శ్రీనివాస్ బాబు, వాసిరెడ్డి యేసుదాసు, సీతయ్య దొర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో యువత నిరుద్యోగంతో చీకట్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 5 సంవత్సరాలు యువతను చేపలు, రొయ్యలు అమ్ముకోండి అని చెప్పడం తప్ప ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలు చేయలేదని అన్నారు. రైతులకు వైసీపీ సర్కార్ ఉరివేసిందని, పంట కాలువల్లో పూడిక తీయక నీరు వెళ్లక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసే అనేక సబ్సిడీలు ఎత్తివేసి రైతాంగాన్ని నాశనం చేశారని అన్నారు. సంక్షేమం అంటే ఒక మనిషి తనంతట తాను కుటుంబాన్ని పోషించుకునేలా ప్రోత్సాహం అందించాలని, వైసీపీ ప్రభుత్వంలో కేవలం డబ్బులు పంచిపెడితే సంక్షేమం చేసేస్తున్నట్లు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అనే స్లోగన్తో చంద్రబాబు సభ నిర్వహిస్తున్నారని, కాకినాడ పార్లమెంట్ నుండి ప్రజలు తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల యొక్క పరిపాలన వదిలేసి ఆయన ట్రాన్స్ఫర్లు వాటి మీద దృష్టి పెట్టి పరిపాలనని ఎంత అధ్వానంగా చేశారన్న దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈయన రావటం ఎవరైనా ఒక మంచి పనికి సంతకం పెడతారు. ప్రజావేదికని కూలగొట్టి అదొక ముహూర్తం ఈయనకి. గవర్నమెంట్ ఆస్తి అదేమీ చంద్రబాబు నాయుడు గారిదో లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్తి కాదు. దాన్ని కూలగొట్టి అలాగా ఒక్కోటి రాజధాని, పోలవరం అన్నీ నాశనం చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఆ రోజు కనబడింది. ఈరోజు నిరూపణ కూడా అయ్యింది. అంతేకాకుండా మన యువత, ముఖ్యంగా యువత ఎంతో ఆశలు పెట్టుకుని ఈయనకి ఓట్లేస్తాం జరిగింది. వాళ్ళని చీకట్లోకి తోసేశాడు ఈయన. అలా రైతులకి అనేక సబ్సిడీలు ఎత్తేసారు. అలాగే ఒక మెరక భూమి రైతులు తోటలు పెంచుకోవడానికి డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండి కొన్ని ఏరియాల్లో నీళ్ళు లేని చాటున వీటి వలన తక్కువ నీటితో ఉపయోగంగా ఉండేది, అవి కూడా తీసేసాడు ఈయన. అలా రైతులను నాశనం చేసేసారు. ఉదాహరణకి ఎస్సీలకి ఇన్నోవాలు ఇచ్చేవారు, వాళ్ళు బతికేవారు. ఆ టైపులో నువ్వు ఒక్క మనిషికి కూడా శాశ్వతంగా ఏమీ లేదు. విషయాలు కూడా బాబా గారు మాట్లాడారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు కూడా అన్ని వర్గాలను పెట్టడం జరిగింది. దానికి తీవ్రంగా ఖండిస్తా ప్రజల తరఫునే మేము పోరాడుతూ ఉన్నాం. నిన్నగాక మన సీఎం గారు వచ్చారు కాకినాడ. ఏం చేశారు అంటే పాత తెలుగుదేశం కట్టినాటిని ఓపెన్ చేశారు. అది కూడా అంటే మీరు అందరూ వస్తారంటే తీసుకెళ్తాను. బ్రిడ్జి ఓపెన్ చేశారు. బ్రిడ్జికి ఎప్పుడు వచ్చలేదు. ఆ బ్రిడ్జి మీద దిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తాడన్నది కూడా ఆ మాత్రం కూడా లోకజ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందంటే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మన అధికారం చేయి జారిపోతుంది అని ఒక బాధతోటి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి కార్యక్రమం చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 10వ తారీఖుని తునికి కాకినాడ పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పిలుస్తుంది అన్న మాట సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు పిలిచారు. తెలుగుదేశం పిలుస్తుంది, రండి కథలు రండి అని చెప్పి. అదే శోకంతోటి ఈరోజు 25 పార్లమెంట్లో 25 జిల్లాల్లో తెలుగుదేశం పిలుస్తున్న ప్రోగ్రాం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమం తుల్లో దిగ్విజయంగా కాకినాడ పార్లమెంట్ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ అక్కడికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కాకినాడ రూరల్లో ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ పార్లమెంట్లో రా కదలిరాని పూర్వం ఎన్టీ రామారావు గారి పిలుపుతో ఈవేళ మళ్ళీ మొదలై సభ చాలా ఘనంగా జరిగేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అయితే అది నిర్ణయం ఈవేళ కూడా మేము నాయకులందరం కూడా చర్చించి ఎంతమంది తీసుకెళ్ళాలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అని అనుకుని
సుమారు 5,000 మందిని తీసుకెళ్ళడానికి ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది. అందరం కూడా ఉదయం 10:30-11 గంటలకి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి అందరం కూడా తుని వెళ్ళడానికి దారిలో ఎక్కడో భోజనాల ఏర్పాటు కూడా సౌకర్యం కూడా పెట్టాం. 5,000 మందికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ కాకినాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి కూడా ఇదే ఒకటే మీటింగు. సమాజంలో అల్పసంఖ్యాకులై ఆదరణకు నోచుకోలేని సామాజిక వర్గాలకు జనసేన పార్టీ అండగా ఉండి వారి జీవన ప్రమాణాలను పెంపు కోసం కృషి చేస్తుందని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ తెలిపారు. కాకినాడ వార్పు రోడ్ దిగుమర్తి వారి వీధి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద నాయి బ్రాహ్మణ కుటుంబాలతో కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో తిరుగుతున్న కార్పొరేట్ సంస్కృతి మూలంగా కుల వృత్తులు చేసుకునే వారి జీవితాలు దుర్భరంగా మారాయని, వారికి ప్రభుత్వ పరంగా సరైన ఆదరణ గుర్తింపు లభించకపోవడంతో చేతి వృత్తుల వారి జీవన స్థితిగతులు అగోచరంగా మారాయని అన్నారు. ఈ పరిస్థితుల నుండి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు జన సైనికులు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ పోవడంలో వీళ్ళు కూలి పని చేయడంలోని ఎవరు కూలి పని వాళ్ళకే బ్రతుకుతారు పరిగెడుతున్నారు. ఇంకా ఈ కమిటీ పెట్టుకుని మీటింగ్ పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుంటారు? వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది? ఈ బంధువులే తప్పించినామని బంధువులు తప్పించామని పిలిచామని పిలిచామని పరిగెట్టాము అలాగే అయిపోతున్నాం. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మాకు ఎవ్వరికి బంధువులు లేదండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఏదో చేయాలి. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రకారం కాకినాడలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని జనసేన దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈవేళ నాయ బ్రాహ్మణులందరూ కూడా కాకినాడలతో ఇక్కడ కలుసుకోవడం జరిగింది. తరతరాలుగా ఉంటున్న కుల వృత్తులన్నీ కూడా నాగరికత పేరుతో కొట్టుకుపోతున్న వృత్తిలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళందరి కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆలోచిస్తుందని చెప్పడానికి ధైర్యం చెప్పడానికి వాళ్ళు కలుసుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గం చాలా వెనకబడిపోయి ఉంది. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఇవి అందట్లేదు. జనసేన పార్టీ వాళ్ళకు మాటిస్తుంది. ఈ సమాజంలో అన్ని వర్గాలని కూడా సమానంగా చూసే కాలం రాబోతుంది. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుందని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పడం జరుగుతుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఈ నెల 10వ తేదీ చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ గుడారిగుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి చలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తునిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రహిత ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన లక్ష్యంగా ఇద్దరు అధినాయకులు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ శ్రేణులను కోరారు. జనసేన టీడీపీ పార్టీల సిద్ధాంతాలను పాటల రూపంలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, మాధారపు తాతాసి, నారాయణరావు, చైర్మన్ శ్రీను, తాటికైల వీరబాబు, సంతోష్, తదేకం ఫౌండేషన్ సభ్యులు శాండీ, సిరంగి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా రాబోతున్నారు. తునిలో 10వ తారీఖుని మధ్యాహ్నం 3 గంటలకి బహిరంగ సభ జరగబోతారు. దాని యొక్క ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వైఎస్ఆర్ రహిత ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ రహిత కాకినాడ జిల్లా చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఇద్దరు ప్రధాన నాయకులు తీసుకోవడం జరిగింది. రేపు మా అగ్ర నాయకులు ఒక నాయకుడైనటువంటి చంద్రబాబు గారు 10వ తారీఖుని దాన్ని ప్రజలకు సౌకర్యంగా
తెలియజేస్తారు. కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏ పిలుపు అయితే ఈ రాష్ట్ర రాజకీయాల స్థితిగతుల్ని మార్చిందో కదిలి రండి ఏంటది పడది రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా. అలాగే జనసేన పార్టీ కూడా ఏదైనా ఒక పాట ఉంది. ఆ రెండు పాటలు కలిపి మిక్స్ చేసి మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున మహిళలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు.